మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి మాత్రం ఓకేనా? పెళ్లి చేసిన మీకు బాగా పరిచయమైన వ్యక్తులతో ఒకసారి మాట్లాడించండి, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నిజంగానా? నిజంగా అండి. అంటే నిజంగా కెమెరా ఉందనే మాట్లాడటం లేదా? లేదండి, మేబీ కొత్త బేసిక్గా ఇంతే. మేబీ కొత్త వాళ్ళంటే కొంచెం ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది కదా, కొంచెం అలవాటు అయితే. ఓకే, సో నేను పరిచయం లేదు మీకు? అవునండి, అవును. మీరు వీడియోలోనే చూస్తారు కానీ డైరెక్ట్గా పరిచయం లేదు. సార్ మీరు కూడా నాకు పరిచయం లేదు సార్, ఇదే మీ వీడియోలు కూడా నేను చూడలేదు, మిమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ ఇప్పుడే చూడడం. అంటే మీ జాబ్ కదండి ఇది, ఎదుటి వాళ్ళని. ఓకే, బట్ నాకు అలవాటు లేని పని కదా, సో అస్సలు నేను మిగతా ఇంటర్వ్యూలో ఇస్తారు, నేను ఇప్పుడు చూస్తాను. వాళ్ళు ఎక్కడెక్కడ చెప్పండి, నేను మీతో పాటు వస్తాను. అక్కడ ఎలా మాట్లాడతారో చూస్తాను నేను ఇప్పుడు. డెఫినెట్ ఇక్కడ మాట్లాడుకుని ఉండి అక్కడ మాట్లాడినట్టు నేను చూడాలి. అవును, సుమగారు షో బాగా చేశారు, మరి ఇక్కడ మాట్లాడడానికి మీకు ప్రాబ్లం? ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటే మీకు పర్వాలేదు. లేదండి, అక్కడ యాక్చువల్గా ఏమైందంటే అది నేను దానికి వెళ్ళొద్దు అనుకున్నాను. నేను వెళ్ళిన ఫస్ట్ షో అది. అంతకుముందు నాగేశ్వరికి చాలాసార్లు చెప్పిన, నాకు ఇంటర్వ్యూస్ ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుందండి, మీరు అయినా నేను మాట్లాడిన ఎవరు చూడరు, మీరు మాట్లాడుతున్నా కొన్ని వ్యూస్ వస్తాయి, జనాలకు తెలుస్తుంది అని చెప్పి అన్న. బట్ నాగేశ్వరికి తర్వాత ఈ క్యాష్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఏమైందంటే అది కరెక్ట్గా రిలీజ్కి ముందు పడుతుంది అది షో, కంపల్సరీ 4 కావాలి. నేను మానేస్తే నేను మొత్తం షో క్యాన్సిల్ అవుతుంది. నేను చాలామందికి ఫోన్ చేసిన, అక్కడికి నరేష్ గారికి చాలామందికి ఫోన్ చేసిన, సార్ మీరు వెళ్తారా అని చెప్పి, వాళ్ళని పంపిద్దామని చెప్పి. బట్ ఎవరికి కుదరలేదు. అది కాకుండా ఏమైందంటే నవీన్ ఉంది కదండి, నవీన్ ఒక కుక్కని పెంచుకుండు అనమాట. వాడు వచ్చి 12 years. ఓకే, చనిపోయింది అనమాట వాడు. అయ్యో. సో నాకు అంతకుముందు 1 week నుంచి నవీన్ ఏడ్చుకుంటేనే ఫోన్ చేసేవాడు, మా అమ్మ ఇట్లా నా డాగ్ చనిపోయింది అని చెప్పి. చాలా ఇవన్నీ గొంతంత ఇదైపోయింది, చాలా డిప్రెస్ అయిపోయింది నవీన్. అయ్యో. తర్వాత నవీన్ కూడా లేదు మమ్మ నాకు ఎనర్జీ, నేను చెప్పిన నవీన్ నువ్వు పోతే అసలు ఇంకెవరు అవసరం లేదు, నువ్వు మాట్లాడిస్తావు కదా అని చెప్పి. లేదు మమ్మ నాకు అసలు ఎనర్జీ లేదు, నేను మాట్లాడేది కూడా కష్టమే అంటే, అప్పుడు నేను వెళ్ళి మరి ఇక మేబీ సినిమాని ప్రమోట్ చేసే భాగంలోనే ఏందో అట్లా మాట్లాడేసిన. నేను ఫోన్ చేశాను నవీన్ పోల్శెట్టి గారికి. చేశారా? 1 week అండి, అసలు ఫోన్ పక్కన పడేస్తున్నానండి, అంత ప్రోగ్రాంలు పెట్టారు మా వాళ్ళు. ఒక్క 1 రోజులు ఆగి మేము ఇంటర్వ్యూ చేద్దాం అన్నారు. అసలు ఓకే, ఇప్పుడు మీ చేత రికమెండేషన్ చేయించుకుంటే నేను ఒక మాట చెప్తాను. నేను చెప్తా, ఐ డ్రీమ్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వమని. తప్పకుండా. ఏమైనప్పటికీ మీకు మంచి మూవీస్ వచ్చి మీరు అనుకున్నట్టుగా ఏదో మీతో ఎంత సరదాగా మాట్లాడినా అల్టిమేట్గా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మంచి ఆపర్చునిటీస్ రావాలని, కమర్షియల్గా మంచి హిట్ అవ్వాలని, మీకు పేరు రావాలని ఐ డ్రీమ్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.